మన యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, నేను మనం చేసే రిక్వైర్మెంట్ ఏంటిది, మనము డేటాని జేసన్ ఫార్మాట్లో ఉన్న డేటాని డేటాబేస్లో ఎలా సేవ్ చేస్తాము విత్ హెల్ప్ ఆఫ్ ద ఏపీఐ మేనేజ్మెంట్, అంటే ఏపీఐ ఇచ్చేసి రెస్ట్ ఏపీఐ ఇచ్చేసి ఎలా చేస్తామని నేను చెప్పాను. ఓకే, ఇక మనం రెస్ట్ ఇచ్చేటప్పుడు హెచ్టిపి క్లయింట్ అనేది ఒకటి ఇచ్చేది. మనం హెచ్టిపి క్లయింట్ కనెక్టర్ మనం ఇచ్చేయాలి. ఏ కనెక్టర్ ఇచ్చేయాలి? హెచ్టిటిపి క్లయింట్ కనెక్టర్ ఇచ్చేయాలి. ఓకే, నేను ఇక్కడ మనకు తెలుసు కదా platform.boomi.com వెళ్తున్నాను. అగైన్ ఫర్ దిస్. ఓకే ఓకే, నేను ఏం చేశాను, నేను ఇక్కడ ఐ విల్ గో ఫర్ వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టెప్ బై స్టెప్. మనం ఆల్రెడీ ఇక్కడ చూడు, దిస్ ఇస్ ద సర్వీస్ ట్యాబ్ అని చెప్పాను మీకు. ఇన్సైడ్ ద సర్వీస్ ట్యాబ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద అప్లికేషన్స్, దిస్ ద ఇంటిగ్రేషన్స్, దిస్ ఇస్ ద డేటా హబ్, ఏపీఐ మేనేజ్మెంట్. మనం ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద ఇంటిగ్రేషన్స్, see here we have a build ఇవి మన బిల్డ్ ప్యానల్స్ అన్న, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యానల్స్ ఉన్నాయి మనకి. దిస్ ఇస్ ద బిల్డ్ ప్యానల్, డిప్లాయ్మెంట్ ప్యానల్, డిప్లాయ్ ప్యానల్ అండ్ మేనేజ్, ఇవన్నీ ప్యానల్స్ అంటాం మనం ఇక్కడ. నేను నిన్న క్లాస్లో అండ్ 13 ఫోల్డర్లో ఫస్ట్ ఏం చేశాను, ఐ కెన్ టేక్ ద స్టార్ట్ షేప్. ఏం తీసుకున్నాను? స్టార్ట్ షేప్లో మన కనెక్టర్స్ తీసుకున్నాం. మనం ఇంతకుముందు ఏం చేసాము, నో డేటా తీసుకునేవాడిని. కానీ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ ఫర్ ఇట్. ఇఫ్ యూ వాంట్ ఫస్ట్ నో డేటా తీసుకొని తర్వాత మీరు ఈ ఈ హెచ్టిపి క్లయింట్ అనేది మీరు తెచ్చుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి, నేను ఇది కొట్టేశాను. ఇక్కడ మీకు కావాలంటే హెచ్టిపి క్లయింట్ కనెక్టర్, ఇది ఇట్స్ ఎ కనెక్టర్స్, ఇవి హెచ్టిపి క్లయింట్ కనెక్టర్. ఇది వన్ ఆఫ్ ద కనెక్టర్. ఇది ఏం చేస్తుంది మీరు చూడండి ఇక్కడ. ఇది మనకి ఈ క్లయింట్ కనెక్టర్ యొక్క పర్పస్ ఏంటంటే, ఇక్కడ చూడండి, use the HTTP client connector to exchange the data within the HTTP enabled services using for the HTTP and HTTPS. అంటే మనకి ఇది హెచ్టిపిలో ఉన్న హెచ్టిపి అనేది ఏంటి మనకి ఇక్కడ, వాట్ ఇస్ ద హెచ్టిపి? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. వాట్ ఇస్ ద హెచ్టిపి హియర్? హెచ్టిపి అంటే ఏంటిది ఇక్కడ? అసలు హెచ్టిపి అంటే ఏంటి అన్నారు? ఇక్కడ ఇక్కడ చూడండి, మీకు హెచ్టిటిపి ఈజ్ ఏ ఇట్స్ ఎ ప్రోటోకాల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక యూఆర్ఎల్ చూసినప్పుడు ఆ యూఆర్ఎల్లో హెచ్టిటిపి ఈజ్ ఏ ప్రోటోకాల్. మీరు చదువుతున్న ఫుల్ ఫామ్ చదువుతున్నారు, కానీ నాకేం చెప్పట్లేదు. హెచ్టిటిపి ఈజ్ ఏ ప్రోటోకాల్. తర్వాత డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అని చూసాము, వరల్డ్ వైడ్ వెబ్. దీన్ని మనం ఏమంటాం అంటే హోస్ట్ నేమ్ అంటాం. ఇట్ ఈజ్ ఏ హోస్ట్ నేమ్. తర్వాత ఈ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ తర్వాత ఉన్న ఈ పార్ట్ మనం డొమైన్ నేమ్ అంటాం. amazon.com, amazon.in, flipkart.com, that is a domain name. That is called as a domain name. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మనం ఏ పేజ్లో వర్క్ చేసినప్పుడు దే ఆర్ ఆస్కింగ్ ద ఎండ్ పాయింట్స్. ఎండ్ పాయింట్స్ అంటే యూఆర్ఎల్స్ అని. అంటే ఆ యూఆర్ఎల్స్ ఏముంటుందంటే డేటా అనేది జేసన్ ఫార్మాట్లో వచ్చింది. ఆ జేసన్ ఫార్మాట్ని నేను హెచ్టిఎంఎల్ కన్వర్ట్ చేసుకొని యూఆర్ఎల్ చూపించాలి. మనం అంటే రియాలిటీలో ఏం చేస్తామంటే సపరేట్ సర్వీసెస్ క్రియేట్ చేస్తాము. ఇప్పుడు మనం క్రియేట్ చేసేది ఎండ్ పాయింట్స్ అంటాం. వాటి మనం ఏమంటాము? ఎండ్ పాయింట్స్ లేదా యూఆర్ఎల్స్ అంటారు. మీరు ఇప్పుడు అడిగినప్పుడు క్లయింట్లో వర్క్ చేస్తారు కదా, పోయినప్పుడు ఏ పేజ్ కనెక్ట్ అవ్వమంటే వీ కెన్ ఆస్క్ వాట్ ఎండ్ పాయింట్ ఐ నీడ్ టు యూజ్ ఇట్ యాజ్ ఎ యూఆర్ఎల్. యూఆర్ఎల్ మనం ఎండ్ పాయింట్స్ అంటాం. అంత యూఆర్ఎల్ ఒకటే
ఎండ్ పాయింట్స్ అన్న ఒకటి. ఓకే, ఫైన్. ఇక్కడ నేను స్టార్ట్ స్టేప్లో ఫస్ట్ ఏం తీసుకున్న కనెక్టర్ అనేది హెచ్టిటి కనెక్టర్ తీసుకున్నా. మీకు ఎప్పుడైనా ఏ కనెక్టర్ తీసుకున్నా మనకు త్రీ థింగ్స్ ఉంటాయి. ఏ కనెక్టర్ తీసుకున్నా connector having the three parts. One is the connection, action, operator. ఏంటి? కనెక్షన్, యాక్షన్, ఆపరేషన్. ఓకే, ఇక్కడ కనెక్షన్ ఏం చేస్తాం మీకు అర్థమైంది. ఇక్కడ ఓపెన్ చేసి చదవండి. ఇది సెలెక్ట్, ఎడిట్ ఆర్ క్రియేట్ ఏ కనెక్షన్ కాంపోనెంట్ ఫర్ యువర్ స్పెసిఫిక్ అప్లికేషన్ ఆర్ సర్వర్. అరే బాబు, నేనేమన్నా పర్పస్ ఏంటి? నేను ఐ కెన్ క్రియేట్ ద కనెక్షన్ కాంపోనెంట్. నేను కనెక్షన్ క్రియేట్ చేస్తాను ఫర్ యువర్ యువర్ అప్లికేషన్స్కి. అంటే ఈ కనెక్టర్ ఏం చేశాను ఇక్కడ నేను, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఎడిట్లో ఇది నా జేసన్ యొక్క ఎండ్ పాయింట్. ఏంటిది? ఇది జేసన్ యొక్క ఎండ్ పాయింట్. నేను దీన్ని కాపీ చేశాను. ఇక్కడికి వచ్చేసి ఎంటర్ కొట్టాను. నా డేటా ఏముంది ఇక్కడ? యూజర్ ఐడి ఈజ్ ఎ కీ, 1 ఈజ్ ఎ వాల్యూ, ఐడి ఈజ్ 1, టైటిల్ అండ్ బాడీ. ఇక్కడ నేను ఐడి చేంజ్ చేస్తాను, 2 ఇస్తాను. డేటా చేంజ్ అయిందా? 3 ఇద్దాం. చేంజ్ అయిందా? 1కి దానికి ఏం చేంజ్ అయింది? ఓకే, ఇక్కడ టైటిల్ ఏముంది? సన్ అని కదా. కాబట్టి నేను ఇక్కడ ఆల్రెడీ మనం సేవ్ చేసాం కాబట్టి ఈ డేటా ఉంది డేటాబేస్లో. కాబట్టి నేను ఇక్కడ యూఆర్ఎల్ చేంజ్ చేస్తున్నాను. ఫస్ట్ స్టెప్ 2 ఏం చేయాలి? మనం కనెక్టర్స్, మన కనెక్షన్లో మనం ఏమవ్వాలి? నేను మీకు ఇచ్చే దీన్ని ఎండ్ పాయింట్ అంట, యూఆర్ఎల్ ఎండ్ పాయింట్ అంట. ఈ ఎండ్ పాయింట్ తీసుకెళ్ళి మీరు ఇక్కడ యూఆర్ఎల్ ఇవ్వండి. సార్, అథెంటికేషన్లో టైప్, అథెంటికేషన్ అంటే సెక్యూరిటీ. నీ అప్లికేషన్, నీ యొక్క యూఆర్ఎల్ యొక్క సెక్యూరిటీ ఎవరు హ్యాక్ చేయకుండా ఎలా మెయింటైన్ చేస్తామని సెక్యూరిటీ. ఇప్పుడు మనం మీకు ఇది తెలుసా లేదు, మీరు గూగుల్ పేలో మనీ పంపిస్తాం, మీరు ఏం పెడతారు? సెక్యూరిటీ కీ పెట్టుకుంటారో లేదా? అలాగే ఇక్కడ కూడా అథెంటికేషన్ టైప్, మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అథెంటికేషన్ ఉంది. ఇక్కడ బేసిక్ అథెంటికేషన్, కస్టమ్ అథెంటికేషన్, OAuth అథెంటికేషన్, OAuth 2.0 అండ్ AWS సిగ్నేచర్. రైట్ నో ఐఎమ్ నాట్ సెలెక్టింగ్ ఎనీ అథెంటికేషన్, ఐ కెన్ కీప్ ఇట్ నన్. మనం డబ్బి ప్రాక్టీస్ కాబట్టి నో నీడ్ టు ప్రొవైడ్ టు ద అథెంటికేషన్ టైప్. నేను ఏం పెట్టాను? నన్ పెట్టా. నన్ పెట్టి క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్లోజ్. అంటే నా కనెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ మనం యాక్షన్ ఏం చేస్తాము? అప్పుడు కనెక్షన్ ఏం చేస్తుంది? మీకు డేటాని తీసుకొస్తుంది. ఎక్కడి నుంచి? ఆ ఎండ్ పాయింట్ని తీసుకొస్తుంది. మనం తీసుకుంటామంటే ఇంగ్లీష్లో ఏమంటాము? గెట్ అన్నా టేక్ అన్నా. అంటే కొంత టేక్ అంటే గెట్ అంటాం. గెట్ అంటే తీసుకోవటం. ఐ విల్ గెట్ దిస్ థింగ్ అంటే మనకు నేను తీసుకుంటాను అంతే కదా. కాబట్టి ఇక్కడ యాక్షన్ టైం ఏమి ఇవ్వాలి? గెట్. యాక్షన్ టైం యూ కెన్ చూస్ ఫర్ ద గెట్. తర్వాత ఆపరేషన్. ఇక్కడ ఆపరేషన్ ఎడిట్ చేయండి. ఇక్కడ ఆపరేషన్లో సెలెక్ట్ రిక్వెస్ట్ ప్రొఫైల్ టైప్. రిక్వెస్ట్ ప్రొఫైల్ అర్థం చేసేది మనకి. రిక్వెస్ట్ ప్రొఫైల్ నాకు అవసరం. నీకు ఆ డేటా వాడు ఏమి డేటా ఇస్తాడు? నీకు యూఆర్ఎల్ వస్తాడు డేటా. ఏ టైప్ ఆఫ్ డేటా? జేఎస్ఎన్ డేటా. 1 మినిట్ ఆఫ్ విషయం. నేను అక్కడ 2 మార్చాను, 1 2 మార్చాను. యూఆర్ఎల్ పెట్టాడా? కింద కనెక్షన్ 2 పెట్టా కదా. ఓకే, ఇక్కడ రెస్పాన్స్ ప్రొఫైల్ టైప్ మనకు వచ్చి జేసన్. ఎందుకంటే నా ఎండ్ పాయింట్ రిటర్న్ చేస్తుంది ఏంటిది? జేసన్. కాబట్టి నేను ఇక్కడ రెస్పాన్స్ టైప్ జేసన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఏంటిది? జేసన్. ఇక్కడ రెస్పాన్స్ ప్రొఫైల్ టైప్, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, క్లిక్ ఆన్ ఇంపోర్ట్, ఇక్కడ బిల్డ్ జేసన్ ప్రొఫైల్. మనం జేసన్ క్లిక్ ఆన్ దిస్. ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలంటే వీ కెన్ సెలెక్ట్ ద జేసన్ డేటా సెలెక్ట్ చేసుకోవాలి. ఏం డేటా సెలెక్ట్ చేసుకోవాలి? జేసన్. కానీ నేను ఇక్కడ సేవ్ చేసి ఇది కాదు. ఇక్కడికి వచ్చేసి నా డేటా అనేది మ్యూజిక్లో ఉంది. ఇది ఎంప్లాయీ డాట్ జేసన్ సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్ క్యాన్సిల్. అంటే నేను ఓకే మీకు మళ్ళీ చూపిస్తాను. క్లిక్ ఆన్ దిస్, select the JSON profile, click on open, click on next, finish. Already save చేసి అకౌంట్ సేమ్ అదే.
సేవ్ అండ్ క్లోజ్. ఇక్కడ కంటెంట్ టైప్ ఏంటది? కాంటెంట్ టైప్. నీ కాంటెంట్ ఏంటి? ఆ టైప్ అనేది నీకు నాకు అప్లికేషన్ డాట్ స్లాష్ ఫార్వర్డ్ స్లాష్ జేసన్ ఆర్ అప్లికేషన్ ఫార్వర్డ్ స్లాష్ ఎక్స్ఎంఎల్ ఉంటుంది, లేక ప్లెయిన్ టెక్స్టా, ఇవన్నీ ఉంటాయి మనకి. కానీ మనం ఏం సెర్చ్ చేసుకోవాలి? అప్లికేషన్ స్లాష్ జేసన్ సెర్చ్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క హెచ్టిపి మెథడ్ ఏంటిది? గెట్. మన డేటా అక్కడ తెచ్చుకున్నావా లేదా? తెచ్చుకుంటా గెట్ అంటాం. ఫైనల్గా సేవ్ అండ్ క్లోజ్ చేసేసి యూ క్యాన్ క్లిక్ ఆన్ ఓకే. అంటే ఇప్పుడు కనెక్టర్ అయిపోయింది. దీన్ని తీసుకెళ్ళి మనం డేటా ఎక్కడ సేవ్ చేయాలి? డేటాబేస్. ఫస్ట్ యూ కెన్ గో టు ద నెక్స్ట్ యూ కెన్ గో టు ద డేటాబేస్. డేటాబేస్ వచ్చేసి ఇక్కడ మన కనెక్టర్ టైప్ ఏంటిది? డేటాబేస్ కనెక్టర్, అంతే కదా. ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ అని ఎడిట్ విండో. ఇక్కడ మీరు మన ఆల్రెడీ ఇంటిగ్రేషన్లో డేటాబేస్ ఎలా కనెక్ట్ అవ్వాలో క్రెడెన్షియల్స్ అందించాను నేను ఇక్కడ. ఇక్కడ చూడు, నా యొక్క యూజర్ నేమ్ ఎస్, ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి, మీ హోస్ట్ ఏమైనా మీ కంప్యూటర్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఎస్క్యూఎల్ సర్వర్కి 1433. ఇక్కడ మీరు ఏ డేటాబేస్లో, ఇక్కడ చూడు నాది ఏ డేటాబేస్లో ఈ టేబుల్ ఉంది, యూజర్ టేబుల్ ఉంది మీకు డెల్ భూమి అనే డేటాబేస్లో ఉంది. కాబట్టి ఇక్కడ డేటాబేస్ నేమ్ ఏమి ఇచ్చాను మీకు ఇక్కడ? డెల్ భూమి డేటాబేస్. అవి ఇవ్వండి, క్లిక్ ఆన్ సేవ్. అయిపోయింది. ఇప్పుడు డేటా అనేది సెండ్ చేస్తాడు. ఎక్కడి నుంచి వాడు సెండ్ చేస్తాడు? మనకి జేసన్లో ఉన్న ఫైల్ నుంచి డేటాబేస్కి. కాబట్టి సెండ్ చేయమంటున్నాం. ఎక్కడ సెండ్ చేయాలి? ఇక చూడు, ఏపీ జేసన్ డేటా. ఇఫ్ ఐ కమ్ టు ద హియర్, ఇక్కడికి వచ్చేసి ప్రొఫైలర్, క్లిక్ ఆన్ ఇట్. ఇక్కడికి వచ్చేసి సెలెక్ట్ టైప్, డైనమిక్ సెలెక్ట్ చేసుకోండి. ఏం సెలెక్ట్ చేసుకుంటారు? మీకు డిఫాల్ట్గా ఇలా ఉంటుంది. దాని మీరు స్టోర్ ప్రొసీజర్ ఇలా ఉంటుంది. మీరు కెన్ చేంజ్ టు ద డైనమిక్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టేబుల్ నేము నాకు ఇలా బ్రాకెట్స్లో ఇవ్వండి, యూజర్ అనేది. దాన్ని క్లిక్ ఆన్ ఇక్కడ ఇంపోర్ట్ కొట్టండి. ఇంపోర్ట్ కొడితే ఇదిగో నీకు వచ్చింది. ఇక్కడ నేను ఎడిట్ చేసేసి ఇదిగో ఇది మనం చెప్పిన ఏపీ డేటాబేస్. ఇది క్లోజ్ చేయండి. ఇక్కడ బ్రౌజ్ ఇన్ అని మీ యొక్క రన్ టైమ్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు లోకల్ ఆటమా ఏదైతే అది ఇక్కడ. ఇక్కడ అది రన్ టైమ్ ఇంజిన్ ఎందుకు చూడు, అన్అటాచ్డ్గా రన్ టైమ్ ఇంజిన్. నాకైతే అడ్మినిస్ట్రేటర్ ఉంది, మీకైతే మీరు ఏదో నియమించుంటారు కదా, అది సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ కొట్టగానే ఇట్ విల్ షో ఫర్ ద టేబుల్ నేమ్. నా డేటాబేస్ నా టేబుల్ నేమ్ ఏంటి? ఇక్కడ యూజర్ ఇస్ ఏ టేబుల్ నేమ్ నాది. మీకు ఆల్రెడీ కోడ్ షేర్ చేశారు. ఇగో ఇక్కడ నా యూజర్ టేబుల్ నేమ్ యూజర్ సెలెక్ట్ చేసుకో. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఆటమ్ ఈస్ కనెక్టింగ్ టు ద డేటాబేస్. ఇక్కడ అన్ని క్లిక్ ఆన్ సెలెక్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్, ఫినిష్. అయిపోయింది. సేవ్ అండ్ క్లోజ్. అంటే ఇప్పుడు మనం 2 ప్రాసెస్ కంప్లీట్ చేసాం. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న డేటా ఏంటిది? ఇక్కడున్న డేటా ఏంటిది? టేబుల్ ఫార్మాట్ సేవ్ చేయాలి మనం. అంటే ఇక్కడున్న జేసన్ తీసుకెళ్ళి ఇక్కడ ఈ డేటాబేస్లో సేవ్ చేయాలి మనం. అంటే జేసన్ని నేను డేటాబేస్లో కన్వర్ట్ చేయాలి. మనకి ఏం కావాలి? మ్యాప్ షేప్. మ్యాప్ షేప్ విల్ కన్వర్ట్ ద డేటా వన్ ఫార్మాట్ టు ద అనదర్ ఫార్మాట్. దాన్ని క్లిక్ ఆన్ దిస్ హియర్ మ్యాప్, న్యూ మ్యాప్ అని పెట్టాను. ఓపెన్ దిస్ హియర్, ఐ కమ్ టు ద హియర్, వీ కెన్ చూస్. నా టైప్ ఏంటిది? జేసన్. ఇక్కడ లోకల్ ఏపీ జేసన్ ప్రొఫైల్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇట్, ఆల్రెడీ నా ప్రొఫైల్ ఉంది. ఇంపోర్ట్ దిస్ లైక్ దిస్. ఆల్రెడీ దాన్ని క్రియేట్ చేశాను కదా, కింద ఒక ఫైల్ క్రియేట్ చేసా, గుర్తుందా మీకు? అంటే ఇక్కడ ఏం చేస్తామంటే మీరు రాగానే ఇది ఓపెన్ చేస్తే మీరు ఇచ్చిన నేమ్తో క్రియేట్ అయిపోతుంది. నేను ప్రొఫైల్ కింద నేను క్రియేట్ చేశాను ఫస్ట్లోనే. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత చూడండి, మనకి మన జేసన్లో ఉన్న కాలం నేమ్స్ ఇవి. ఉన్న డేటాబేస్ కూడా మీరు చూస్ ఫర్ ద డేటాబేస్. ఇక్కడ ప్రొఫైల్ టైపు డేటాబేస్. ఇక్కడ ఏపీ డేటా సక్సెస్ఫుల్ మనం క్రియేట్ చేసి ఇంతకుముందే క్రియేట్ చేశారండి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏమి చేయొద్దు. పైన టాప్లో భూమి సజెషన్ ఉంది. క్లిక్ ఆన్ దిస్, క్లిక్ ఆన్ నెక్స్ట్, నెక్స్ట్, ఫినిష్. అంటే దానికి దీనికి వీళ్ళు కనెక్ట్ ద
ఆటోమేటిక్ చేసి క్లిక్ ఆన్ ద సేవ్ అయిపోయింది. క్లిక్ ఆన్ ఓకే. దెన్ విల్ గో టు ద స్టాప్. ఓకేనా, నౌ ఐ కెన్ టెస్ట్ ఇట్. ఓకే, ఎక్కడ వస్తుంది మనకి డేటాబేస్. దెన్ యూ కెన్ గో టు ద డేటాబేస్కి వెళ్ళండి. ఎక్కడ తప్పు చేసాము, విల్ ఓపెన్ దిస్ ఇన్కరెక్ట్ యూజర్. ఐ కెన్ గివ్ ద పాస్వర్డ్, ఇంకోసారి ఇస్తాను. సేవ్ అండ్ క్లోజ్ అంటే ఎక్కడ ప్రాబ్లం, మేబీ ఇక్కడ ఈ ఫైల్లో. ఇక్కడ నేను బ్రాకెట్స్ తీసేసాను. బ్రాకెట్స్ ఎందుకు బ్రాకెట్స్ ఇచ్చారంటే, ఇక్కడ చూడండి, ఇది బ్లూ కలర్లో ఉంది, ఇది బ్లూ కలర్లో ఉంది. అంటే ఇవి ఎస్క్యూఎల్ సర్వర్లో ఇవి కీవర్డ్స్, అంటే ఇన్బిల్ట్ కీవర్డ్స్ ఇవి. కానీ ఈ టేబుల్ నేమ్ ఇచ్చాను చూసావా, యూజర్ అనేది, నేను ఇక్కడ ఇది రిమూవ్ చేశాను. అంటే ఇది బ్లూ బ్లూ కలర్లో వచ్చింది. అంటే యూజర్ నేమ్ అనేది ఒక కీవర్డ్ ఉందిరా బాబు ఆల్రెడీ అన్నాడు. అంటే టేబుల్ నేమ్ అనేది మీరు యూజర్ నేమ్ ఇవ్వకూడదు, ఎందుకంటే ఆల్రెడీ కీవర్డ్ ఉంది ఆ యూజర్ నేమ్తో. ఒకవేళ ఇది కీవర్డ్ కాదు, టేబుల్ నేమ్ అని చెప్పాలంటే నువ్వేమన్నాడు, ఏదో బ్రాకెట్ ఇవ్వు. అందుకని బ్రాకెట్ ఇచ్చాను. ఇప్పుడు చూడు, ఆటోమేటిక్ ఇది బ్లాక్ కలర్లో మారిపోయిందా లేదా, నేను చెప్పింది మీకు అర్థమైందా? కాబట్టి అందుకని నేను ఏం చేశాను ఇక్కడ, ఐ కెన్ గివ్ ద bracket. I can click on save and close. Then close this, click on OK. Now I can test the code. Okay, done. Okay. When the cards on nakeda, ఒకటి if I executing on this సెకండ్ రికార్డ్ ఇది ఇదేనా, మనం అంటే నేను ఇక్కడ నా యూఆర్ఎల్ ఉందిగా చెక్ చేస్తా. యూఆర్ఎల్ 2లో ఏముంది, క్విట్ ఈఎస్టీఈఎస్ఎస్ ఏంటిది టైటిల్, క్యూఈఎస్టీ సేవ్ అయిందా లేదా, ఇది అంటే ఇది నేను డేటా ఎలా పంపించాలో నేను త్రూ ఏపీఐ ద్వారా, ఏపీఐ ద్వారా సార్ డైరెక్ట్గా చేయొచ్చు అన్నదాన్ని నేను మీకు ఆల్రెడీ డాక్యుమెంట్ షేర్ చేశానా, చేశానా చేయలేదా? ఓకే, ఐ కెన్ డూ ఫర్ వన్స్ అగైన్. ఇది మన గ్రూపేనా? ఓకే, డాక్యుమెంట్స్ డెస్క్టాప్. ఎందుకు డైరెక్ట్ చేయొచ్చు కదా, ఎందుకు ఏపీ అనేది క్లియర్ రాసా. మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే సేమ్ మనం మెసేజ్ సేవ్ తీసుకొని మెసేజ్ సేవ్ చేసాను డేటా పెట్టుకొని దాని డేటాబేస్ సేవ్ చేసుకోవచ్చు కదా, అవునా కదా? కానీ ఎందుకు నాకు ఏపీఐ మేనేజ్మెంట్ అంటే దాని అడ్వాంటేజెస్ రాశాను మీకు, అది దీంట్లో ఉంది, క్లియర్ చదవండి. ఓకే, ఐ హోప్ ఇది అర్థమైంది అనుకుంటా మీకు నేను ఏం చేశాను అనేది. ఇక్కడికి వచ్చేసి విల్ సి అవర్ డేటా.
This is the database. This is the first record. This is the second one for the second for the. ఓకే, మీరు ఇది ఇప్పుడు ట్రై చేయండి. ఓకేనా? ఏం డౌట్స్ ఉన్నాయి అమ్మ ఎవరికన్నా? పరశురామ్, హరిత, పవన్, రామ్, 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 అశ్విని, డౌట్ లేదు అమ్మా? అర్థం కదా? చెప్పు అశ్విని. ఏది ఇదా? ఆ, ఆ. ఇది నేను షేర్ చేస్తాను. లేదనుకుంటే మీరు ఇక్కడ ఇదిగో ఇది ఇది షేర్ చేస్తాను. కంట్రోల్-C వాట్సాప్ గ్రూప్లో పెడతా ఉండండి. అయితే గ్రూప్లో పెడితే మీరు మళ్ళీ ఓకే. దాంతోపాటు మీకు ఇంకా కావాలనుకుంటే దీంట్లో అన్నీ ఉంటాయి మీకు. ఇదిగో ఇక్కడ నీకు కావాల్సిన యూఆర్ఎల్స్ అని చేస్తాను. యూఆర్ఎల్స్ ఇక్కడ ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం ఏం చేసాము, దీంట్లో 100 పోస్ట్స్ ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయి దీంట్లో ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఒక 10 ఉన్నాయా? ఓకే, ఇప్పుడు నేను దీన్ని కాపీ చేస్తాను. కానీ ఇక్కడ చాలా ఉన్నట్టుంది కదా. మనకి పోస్ట్తో అవసరం లేదు. మనకు పోస్ట్ చూద్దాం. ఇవి 100 ఉన్నాయి మనకి. ఇది చాలా చూపిస్తుంది. నేను ఇప్పుడు దీన్ని కాపీ చేస్తా. దీన్ని కాపీ చేసి నా యొక్క ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి వస్తాను. హెచ్టిపి కనెక్షన్లో ఇప్పుడు దాకా నేను ఏం చేశాను, ఒకటే ఇచ్చేసా. అవునా కదా? క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు సేవ్ కొట్టేశాను. క్లిక్ ఆన్ ఓకే కొట్టేసా. ఇప్పుడు నా డేటాబేస్లో నేను డిలీట్ ఫ్రమ్ యూజర్. ఓకే, డిలీట్ ఫ్రమ్ యూజర్ మొత్తం 2 రికార్డ్ డిలీట్ చేస్తా. ఇదిగో 2 రోస్ ఎఫెక్టెడ్ అంటే 2 రికార్డ్ డిలీట్ అయిపోయినాయి. సెలెక్టెడ్. ఇప్పుడు దీని ఎంటీ ఉంది. ఇప్పుడు దీని టేబుల్ ఉన్న డేటా ఏమీ లేదు. నేను ఇక్కడికి వచ్చేసి విల్సి ఎర్రర్ వచ్చిందని చూద్దాం. ఓకే, నేను కొన్ని కాలమ్స్ మ్యాప్ చేయాల. ఇక్కడ ఇన్పుట్ ప్రొఫైలర్ ఉంది చూసారా, దీన్ని మ్యాప్ చేయాల. అందుకని మనకి ఈ డేటా రావట్లా. అంటే మనకి డాక్యుమెంట్ లొకేషన్ లేదు, ఇన్పుట్ ప్రొఫైల్ లొకేషన్ లేదు. కాబట్టి నేను మిమ్మల్ని ఏమంటానంటే ప్రజెంట్ మీరు సింగిల్ ఏపీతో ట్రై చేయండి. దేంతో ట్రై చేస్తారు? ఇప్పుడు ఈ యూఆర్ఎల్లో ఇది చూసి ఫస్ట్ పంపించాను కదా, ఇది అంటే 1, 2 అని లేదా 1 అనేది వచ్చింది. కానీ మీరు ఖచ్చితంగా డేటాబేస్లో ఇక్కడ చూడండి. మీరు డేటాబేస్లో ఏం చేయాలి, నీకు ఈ 4 కాలమ్స్ క్రియేట్ అవ్వాలి. ఏది? యూజర్ ఐడి, టైటిల్, బాడీ. ఇది మీరు టేబుల్ క్రియేట్ చేయాలి ఇక్కడ. ఓకేనా? ఓకే, నేను స్క్రిప్ట్ పంపిస్తాను మీకు ఆల్రెడీ కావాలంటే. నిన్న పంపించాను, మళ్ళీ పంపిస్తాను అగైన్. ఇది ఏ స్క్రిప్ట్ లేకపోతే జేసన్ ఇక్కడ నీ రిక్వైర్మెంట్ ఏంటి? ఇప్పుడు నువ్వు డైరెక్ట్ ఇక్కడ నువ్వు కావాలి డేటా తీసుకోవచ్చు. నువ్వు మామూలుగా ఇన్సర్ట్ చేయొచ్చు. మన డేటా ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది. ఫ్లిప్కార్ట్ డేటా ఎక్కడ సేవ్ చేసింది? డేటాబేస్లో సేవ్ చేసింది. నేను ముందుగానే ఒక 100 యూజర్స్ సేవ్ చేసుకుంటా. వాళ్ళ వల్ల నాకు ఏమైనా యూస్ ఉందా? ఎవరైనా రిజిస్టర్ అయితేనే డేటా సేవ్ అవ్వాలి నా టేబుల్. అంటే ఇప్పుడు నేను డమ్మీ డేటా స్టోర్ చేసి ఏం చేయమంటావు? నాకు లైవ్ డేటా కావాలి, రియల్ యూజర్. అంటే ఇప్పుడు నువ్వు నా దగ్గర ఇప్పుడు ఎలా చదువుతాను మీకు? ఇన్స్టాగ్రామ్లో 100 ఫాలోవర్స్ ఉన్నారని, 200 ఫాలోవర్స్ ఉన్నారని ఎలా తెలిసింది వాళ్ళకి? నువ్వు వాళ్ళకి సబ్స్క్రైబ్ అవ్వ సంథింగ్ ఏదో ఉంది కదా ఇన్స్టాగ్రామ్లో సంథింగ్ ఏదో. వాళ్ళు సబ్స్క్రైబ్ అవుతారు కదా. వాళ్ళ సబ్స్క్రైబ్ అవ్వడం ఆటోమేటిక్గా ఒక పర్సన్ యాక్టివేట్ అయ్యాడు అని చెప్పి దాంట్లో సబ్స్క్రైబ్ అయిపోయి వీ కెన్ ఇంక్రీజ్ ద కౌంట్ ఫర్ దట్. మన సబ్స్క్రైబ్ లిస్ట్ ఎలా అవుతాం యూట్యూబ్లో? నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే
నా సబ్స్క్రైబ్ రావాలి. అలా కాకుండా నేనే 100 సార్లు కొట్టాననుకో ఏమొచ్చింది నాకు? అవునా కదా? అది. ఓకే. మీరు ఇది ప్రిపేర్ అవ్వండి. ఇది చెయ్యండి నాకు. ఓకేనా? హలో! ఇది ఇది ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఇది కంప్లీట్ చేయండి. ఇప్పుడు ఈజీగా ఇప్పుడు ట్రై చేయండి. నేను మనకి ఇక్కడ చూడండి నాకిది ఇది ఇది నేనేం చేశానంటే ఎక్కడ ఉంది డేటా అది? ప్రొఫైలర్ ఎక్కడ క్రియేట్ చేసాడు? దేంట్లో క్రియేట్ చేసాడు? దెన్ వై ప్రొఫైలర్ ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చింది మనకి? ఏ డేటా ఎర్రర్ వస్తుంది మనకి? ఇది కూడా ట్రై చేయండి మీరు. ఇది కూడా లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఈ మొత్తాన్ని ఒకేసారి డేటాబేస్ ఎలా స్టోర్ చేయాలి? మనం ఇప్పుడు ఏం చేసాము? వన్ రికార్డ్ చేశాం. మీరు మొత్తం ఎలా చేయాలో ట్రై చేద్దాం. అది కూడా ట్రై చేయండి. నేను పంపిస్తున్నా. ఈ లింక్ ఓపెన్ చేస్తే ఎగ్జాక్ట్లీ నేను ఫైల్‌లో డేటా మొత్తం సేవ్ చేయాల. అందుకని నాకు ఎర్రర్ వచ్చింది. నా ఫైల్‌లో మనం సేవ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ డేటా మొత్తం మనం మీరు ముందు ఫైల్ క్రియేట్ చేసుకోవడం మర్చిపోకండి ఎవరైనా. ఇది ఎందుకు దాన్ని ఇందాక ఇంకెందుకు అవసరం? డేటా ఆల్రెడీ ఉంది కదా. ఇందా డేటా లేక నాకు రాలేదనుకుంటా. మళ్ళీ తనకంటావు మ్యాప్ no data produced for the map. New map, please check the source profile and make sure it matches the source data. ఓకే మీరు ట్రై చేయండి. ఓకేనా? నేను సింగిల్ ఫైల్ చెప్పాను. మీరు సింగిల్ ఫైల్ ట్రై చేసి జస్ట్ నేను ఏం చేస్తాను, నాకు ఇప్పుడు ఎర్ర వచ్చింది కదా అంటే నాకు ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు సోర్స్ ప్రొఫైలర్. మన ప్రొఫైలర్ మ్యాప్లో చేసాం. ఇక్కడ ప్రొఫైలర్లోనే నా ప్రాబ్లం వస్తుంది. జస్ట్ 1 minute మన టైం స్పెండ్ వచ్చింది. కానీ యూ కెన్ స్పెండ్ సమ్ టైం మీరు అనాలిసిస్ చేయండి. ఓకేనా? లేదనుకోండి మీకు అర్థం కాలేదనుకో నేనేమంటాను, దీన్ని కాపీ చేసుకోండి. రైట్ క్లిక్ ఆన్ ఇట్, గో టు సర్చ్, సి యూ కెన్ డూ హియర్. ఓకే ఎక్కడ చూపిస్తుంది? ఇది కొంచెం రిలేటెడ్గా మ్యాప్ చూపిస్తుంది. మ్యాపింగ్లో అంటే ఎక్కడ మ్యాపింగ్లో మనకు తన్నెత్తుంది. ఇక్కడ ఏది ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. ఓకే రిక్వెస్ట్ ఫైల్ ఇచ్చాడు. ఇవి మ్యాపింగ్లో ఎక్కడ మన పోతుంది ఇవి. ఓకేనా? మీరు మ్యాపింగ్ మిస్ అయింది, మ్యాపింగ్ చెక్ చేయండి ఒకసారి. ఓకేనా? ఇది ఎక్స్ప్లోరింగ్ అంటే ఇది అంటుంది మిమ్మల్ని. ఓకే ఇప్పుడు నేను కూర్చొని 2 నిమిషాలు అటు ఇటు చూస్తే నాకు అర్థమైపోద్ది. మళ్ళీ సెర్చ్ చేసి ఎక్కడ డేటా వస్తుంది, ఎందుకు పోతాం అదే వచ్చేసింది. కానీ నేను మిమ్మల్ని ట్రై చేయమన్నా. ఓకేనా? ఓకే ఫైన్. చేస్తారు అందరూ. దీని ఓవర్వ్యూ సార్, దీని ఓవర్వ్యూ ఉంటుంది సార్. API టు డేటాబేస్ కనెక్షన్ ఉంటుంది సార్. దాంట్లో ఉంచు ఆల్రెడీ. నీకు ఫైల్ పెట్టే కదా.